ప్రభావం లేకుండా చేశాడు దేవుడు. అది దేవుడు తలుచుకుంటే బళ్ళు ఓడలు అవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి. పెట్టుకోవాలి మనం. దేవుడు తలుచుకుంటే బళ్ళు ఓడలు అవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి. అందరూ అంటారు, లోకంలో సామెత చెప్తుంటారు, బళ్ళు ఓడలు అవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి అంటారు. ఇంతకీ ఎవరు చేస్తారు బళ్ళును ఓడలుగా, ఓడలను బళ్ళుగా? దేవుడు ఆయన ప్రభావశాలి, ఆయన చేస్తాడు. ఈ లోకం శాశ్వతమైనది కాదు. మనకున్న స్థితులు కూడా శాశ్వతంగా ఉండేవి కావు. నువ్వు మంచిగా ఉంటే కొంతకాలం అలా దేవుడు నీ దగ్గర ఉంచుతాడు దాన్ని, నీ స్థితిని. నువ్వు తేడా చేసావా నీ స్థితి మారిపోద్ది. అదే ఓడలు బళ్ళు అవటం, బళ్ళు వాళ్ళు అవటం అంటారు. ఇది ఎవరి మూలంగా జరిగింది? దేవుడు మూలంగా జరుగుద్ది. ఏలిని దేవుడు అలా నిలబెట్టాడు. ఆయన కుమారుడు బట్టి ఆయన ప్రభావాన్ని, ఆయన కుటుంబ బలాన్ని, ప్రభావాన్ని తగ్గించేశాడు. అంటే ఏలి కుటుంబాన్ని చూస్తుంటే ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓళ్ళు అవుతాయని మనకు అర్థం